హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మన దగ్గర ఉన్న చార్ట్స్ అండ్ అలానే చార్ట్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకుని రేపు మార్కెట్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అండ్ అలానే ఇన్ కేస్ ఆ డైరెక్షన్లో మూవ్ అయితే నా ట్రేడ్ సెటప్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది ఈ అనాలిసిస్లో చూద్దాం. ముందుగా నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఉన్న సపోర్ట్ లెవెల్ని నిఫ్టీ 50 ఈరోజు బ్రేక్ చేసింది. అండ్ అలానే ఇన్ కేస్ రేపు నిఫ్టీ 50 డైలీ క్యాండిల్ కనుక ఈ లెవెల్ కన్నా బిలో క్లోజ్ అయినట్టయితే మార్కెట్ మనకి అరౌండ్ 22,850 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి రేపు ఇంట్రాడేలో ఎలాంటి సెటప్స్ మనం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చెక్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఛానల్ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ అలానే ఛానల్ ప్యాటర్న్ కిందకి బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ ఈ పెద్ద రెడ్ క్యాండిల్కి రీజన్ ఏంటంటే ఈ ప్లేసెస్లో మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఈ స్వింగ్ లో దగ్గర స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకుని ఎంటర్ అవుతారు. అండ్ అలానే ఈ ప్లేసెస్లో ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ స్టాప్ లాసెస్ అనేది ప్లేస్ చేసుకుంటారు. అండ్ అలానే ఇక్కడ కొన్ని స్టాప్ లాసెస్ ఉంటాయి. సో ఈ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న ట్రిగర్ అవుతాయి, ఇక్కడికి వచ్చేసరికి ఇవి ట్రిగర్ అయ్యాయి. సో కాబట్టి మనకి ఇంత పెద్ద మూవ్ అయితే ఇలా అపియర్ అయింది ఇక్కడ. ఇప్పుడు మనం రేపటి సెటప్స్ గురించి చూద్దాం. సో ఈ ఛానల్ కిందకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి మోస్ట్లీ కొత్త సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది అరౌండ్ 23,150 లెవెల్ దగ్గర. ఎందుకంటే మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత ఇప్పటి వరకు రిట్రేస్ అనేది అవ్వలేదు అక్కడి వరకు. సో రేపు ఇన్ కేస్ మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి అరౌండ్ 23,150 లెవెల్కి వచ్చేసరికి మనం రిజెక్షన్ గురించి వెయిట్ చేయాలి. ఇన్ కేస్ పీఈలో పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ రిజెక్షన్ వచ్చి ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం ఒక చిన్న స్టాప్ లాస్ తోటి. అండ్ ఇలా పొజిషన్ తీసుకున్నప్పుడు మన ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2350 దగ్గర సెట్ చేసుకుంటాం. అంటే ఒక 70 to 100 పాయింట్స్ మూవింగ్. అండ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 23,000 దగ్గర సెట్ చేసుకుంటాం. అదే ఇన్ కేస్ మార్కెట్ కనుక అబౌట్ 23,000 లెవెల్ ఓపెన్ అయ్యి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్తో కనుక ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మనం చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని పీఈలో పొజిషన్స్ తీసుకుంటాం. అండ్ అలానే మన ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి 23,150 అండ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 2350. అండ్ ఇన్ కేస్ మనం ఇక్కడ పొజిషన్ తీసుకున్న తర్వాత ట్రెండ్ అనేది రివర్స్ అయింది అనుకోండి, మనం ఇక్కడ స్టాప్ లాసెస్ పెట్టుకుంటాం కాబట్టి సపోజ్ ఈ ట్రేడ్ క్లోజ్ అయిపోయింది అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వస్తుంది కదా, దానికి కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం, మళ్ళీ పొజిషన్ తీసుకుంటాం. అండ్ అప్పుడు మన ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 23,425 దగ్గర సెట్ చేసుకుంటాం. అంతే. ఇన్ కేస్ అది కూడా మనకి ట్రిగర్ అయితే ఇంకా ట్రేడ్ క్లోజ్ చేసేస్తాం, ఇంకా ట్రేడ్స్ తీసుకో. అండ్ అలానే ఇందులో ఇంకొక సెటప్ కూడా ఉంది. సపోజ్ మార్కెట్ అనేది ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ మళ్ళీ కొంతవరకు కన్సోలిడేట్ అయిన తర్వాత ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేసినట్టయితే ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 22,850 దగ్గర సెట్ చేసుకుంటాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చెక్ చేద్దాం. ముందుగా డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే ఇది ఇంకా సపోర్ట్ని అయితే బ్రేక్ చేయలేదు. సో ఇన్ కేస్ ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది 48,000 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చెక్ చేసినట్టయితే రీసెంట్గా ఉన్న గ్యాప్ని అయితే కవర్ చేసింది. ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక మనకి బిలో 48,400 లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి 48,620 లెవెల్కి వచ్చి ఇక్కడ నుంచి కనుక మనకి రిజెక్షన్ ఇండికేషన్ కనుక వస్తే మన ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 48,300 దగ్గర సెట్ చేసుకుంటాం విత్ స్మాల్ స్టాప్ లాస్. నెక్స్ట్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ కొంతవరకు కన్సోలిడేట్ అయిన తర్వాత ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేస్తే మన ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి 48,100 దగ్గర సెట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది, అది ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఏదైతే గ్యాప్ క్లోజ్ చేయొచ్చు. అదే ఇన్ కేస్ మార్కెట్ కనుక డైరెక్ట్గా అరౌండ్ 48,200 లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్తో కనుక ఈ లెవెల్ క్లోజ్ అయినట్టయితే మన ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి 48,850 దగ్గర సెట్ చేసుకుంటాం. నిఫ్టీ బ్యాంక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చెక్ చేసినట్టయితే ప్రీవియస్గా ఉన్న గ్యాప్ని అయితే ఈరోజు మార్కెట్ క్లోజ్ చేసింది. ఇన్ కేస్ రేపు మార్కెట్ ఇలా ఫ్లాట్ ఓపెన్ అయ్యి అరౌండ్ 48,400 లెవెల్ వరకు వచ్చి ఇక్కడ కొంతవరకు కన్సోలిడేట్ అయిన తర్వాత కనుక ఒక రెడ్ స్ట్రాంగ్ క్యాండిల్తో కనుక ఈ లెవెల్ బ్రేక్ అయినట్టయితే మన ఇనిషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 48,300 అలా సెట్ చేసుకుంటాం.
అండ్ అలానే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి రీచ్ అయ్యి ఇక్కడ కన్సల్టేట్ అయ్యి బ్రేక్ అయినా కానీ మన టార్గెట్ అనేది 49,200 దగ్గరలో ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాం. ముందుగా డైలీ టైం ఫ్రేమ్. సెన్సెక్స్ కూడా రీసెంట్గా ఉన్న సపోర్ట్ అయితే బ్రేక్ చేసింది. అండ్ అలానే ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్. నేను చెప్పుకున్నట్టు ఇది సపోర్ట్గా యాక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ లెవెల్ని మనకి రెడ్ క్యాండిల్తో బ్రేక్ అవుతుందో మన ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ ఈ లెవెల్ అనుకున్నాం. అలానే ఈరోజు మార్కెట్ అయితే రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ రేపు వచ్చేసరికి ఇక్కడ కూడా రీసెంట్గా ఉన్న సపోర్ట్ లెవెల్ని అయితే మార్కెట్ బ్రేక్ చేసింది. సో సెల్లర్స్ ఎవరైతే మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు అరౌండ్ 76,200 లెవెల్ దగ్గర అయితే వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ వరకు రిట్రేస్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ ఇండికేషన్ అయితే మనకు వస్తుందో మనం ఇక్కడ పీఈలో పొజిషన్స్ తీసుకుంటాం. అండ్ అలానే మన ఇనీషియల్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 76,000 దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 75,800 దగ్గర సెట్ చేసుకుంటాం. అదే ఇన్కేస్ మార్కెట్ కనుక అరౌండ్ 76,800 లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చినట్లయితే ఇక్కడ చిన్న స్టాప్ లాస్ తీసుకుని మనం 76,400 వరకు మన పొజిషన్ని హోల్డ్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా కానీ ఇది నో ట్రేడింగ్ జోన్. ఈ వీడియోలో డౌట్స్ అని ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.